హాయ్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే టోబీ కంపెనీకి సంబంధించిన స్టీమ్ ఐరన్ బాక్స్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో. సో ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి, లైక్ చేసి వీడియో మొత్తం చూసేయండి. చూడడానికి బాక్స్ అయితే ఇట్లా ఉంది. ఇక్కడ వచ్చేసి టోబీ అని రాస్తుంది, ఆ ట్రావెలర్ స్టీమర్ అని ఉంది. సో లోపల మనకు బాక్స్ అయితే ఇట్లా ఉంటుందంట. ఓపెన్ అయితే చేసేద్దాం. సో చూడండి, ఫస్ట్ మనకు ఐరన్ బాక్స్ అయితే ఉంది. సో ఇంకో లోపల ఏమున్నాయో చూద్దాం. తర్వాత లోపల ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. ఇది ఐరన్ బాక్స్ అయితే ఇట్లా ఉంది. ఇక్కడ వచ్చేసి టోబీ కంపెనీ పేరు అయితే ఉంది. బాక్స్ అయితే క్వాలిటీ చాలా బాగుంది చూడండి. ఇది వచ్చేసి వాటర్ ట్యాంకరు. సో ఇందులో మనం వచ్చేసి ఈ కంటైనర్ తోటి వాటర్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఇది వచ్చేసి ఈ బటన్ ఏంటంటే అది స్టీమ్ బటను. సో దీన్ని ప్రెస్ చేస్తే, సో దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే మనకు, సో ఇక్కడ మనకు హోల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఈ హోల్స్లో నుంచి మనకు స్టీమ్ అయితే ఆవిరి అయితే బయటికి అయితే వస్తుంది. సో ఇది బ్రష్ లాగా ఉంది కదా, సో ఇది పెట్టుకొని వాడుకోవచ్చు. సో ఇది లేకుండా కూడా సో ఆల్రెడీ మనకు ఒకటి అయితే ఉంటుంది. సో చూడండి, ఆల్రెడీ మనకు ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది. సో దీన్ని పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. సో బ్రష్ లాంటిది పెట్టుకోవాలంటే సో దీన్ని ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా తీస్తే వచ్చేస్తుంది. తర్వాత సో ఈ బ్రష్ లాంటిది ఇది మనం ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ ఉపయోగించి అన్ని రకాల దుస్తులు, పట్టు, ఫైబరు, కాటను అన్ని రకాల దుస్తులు ఇస్త్రీ చేయొచ్చు. ఆ తర్వాత తివాచీలు కూడా దీంతో మనం ఇస్త్రీ అయితే చేయొచ్చు. సో దీంతో ఇస్త్రీ చేయడం వల్ల ముడతలు, మడతలు పోవడంతో పాటు స్మెల్ కూడా పోతుందంట. సో ఇది వచ్చేసి ABS సిస్టమ్ తోటి తయారు చేయడం వల్ల సో ఇదైతే పూర్తి సురక్షితం. సో ఇది ఎంత రేటు, నాకెంతకు వచ్చింది అనేది వీడియో చివరిలో చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇప్పుడు ఇందులో వాటర్ అయితే పోద్దాం. ఇదైతే రిమూవ్ చేయాలి. సో చూడండి, దీని అయితే తీసిన. సో మనకు ఈ కంటైనర్ ఇచ్చారు కదా, దీంతో అయితే వాటర్ పోయాలి. కంటైనర్ తోటి వాటర్ అయితే పోస్తున్నా. సో వాటర్ అయితే పోసేసిన. ఇదైతే మళ్ళీ ఫిక్స్ చేసేద్దాం, క్లోజ్ చేద్దాం. సో చూడండి, మళ్ళీ క్లోజ్ చేసేసిన. చూడండి, నా షర్ట్ వచ్చేసి మొత్తం ముడతలు ఉంది. సో ఇప్పుడు ఇస్త్రీ చేద్దాం. ఈ ముడతలన్నీ పోతాయేమో చూద్దాం. ఇస్త్రీ పెట్టే ప్లగ్ అయితే పెట్టేసిన. ఇక ఇక్కడ వచ్చేసి మనకు లైట్ వెలుగుతుంది. సో ఈ లైట్ ఆగిపోతే సో ఇదైతే మనకు వాడుకోనికే రెడీగా ఉంటుంది. సో ఇప్పుడైతే లైట్ వెలుగుతుంది, లైట్ అయితే ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఇస్త్రీ అయితే చేద్దాం. ఇక్కడ మనకు బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇట్లకెళ్ళి స్టీమ్ అయితే వస్తుంది. సో చూడండి, పొగలైతే వస్తుంది కదండి స్టీము. సో చూడండి మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నా. స్టీమ్ వచ్చినాక ఒక 2-3 సెకండ్లు ఆగాలి. ఒక 2-3 సెకండ్లు ఆగినాం కదా, ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తున్నా చూడండి. చూడండి, స్టీమ్ అయితే వచ్చింది చూడండి. మళ్ళీ వస్తుంది కదా. చూడండి, మీకైతే స్టీమ్ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ ఇస్త్రీ అయితే చేసిన, ముడతలు మొత్తం పోయి మొత్తం స్మూత్గా అయింది చూడండి. తర్వాత ఇక్కడ తేడా చూడండి, ఇక్కడ ఇస్త్రీ చేయలేదు, ఇక్కడ మొత్తం ముడతలు ఉంది చూడండి. సో ఇక్కడ మొత్తం ముడతలు ఉంది కదా. సో ఇక్కడైతే ఇస్త్రీ చేసినాం, మొత్తం స్మూత్గా అయితే ఉంది చూడండి, ముడతలు అయితే కనిపించట్లేదు. సో ఇప్పుడు ఇటువైపు ముడతలు ఉన్నాయి కదా, సో ఇటువైపు ఐరన్ చేసి చూద్దాం. సో చూడండి, పొగలు అయితే వస్తుంది స్టీము. సో చూడండి, సో ఇక్కడ లైట్ వెలుగుతున్నప్పుడు ఆగాలే, స్టీమ్ రాదు. సో లైట్ ఆగిపోయినప్పుడు మళ్ళీ స్టీమ్ వస్తుంది. సో చూడండి, లైట్ ఆగిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ స్టీమ్ వస్తుంది. మళ్ళీ ప్రెస్ చేస్తున్నా చూడండి. ఇస్త్రీ చేసినాక ఇటువైపు ఉన్న ముడతలన్నీ కూడా పోయినా చూడండి, స్మూత్గా అయితే అయింది షర్టు. ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ ద్వారా ఏంటి ఉపయోగం అంటే, సో మనం దుస్తులు ఆ టేబుల్ పైన పెట్టి ఇట్లా ఇస్త్రీ చేయొచ్చు. తర్వాత సో ఇట్లా హ్యాంగర్కు తగిలించడంగా ఇస్త్రీ అయితే చేసుకోవచ్చు. చూడండి, స్టీమ్ అయితే వచ్చింది చూడండి. సో ఇట్లా మనం షర్టు హ్యాంగర్కు తగిలించి ఈజీగా ఇస్త్రీ అయితే చేసుకోవచ్చు. హార్డ్ క్లాత్ ఉంటే ఈ బ్రష్ పెట్టి మనం ఐరన్ అయితే చేసుకోవచ్చు. స్మూత్ క్లాత్ ఉంటే సో దీంతో అయితే ఇస్త్రీ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే షర్టు మొత్తం ముడతలు ఉన్నాయి కదా, ఇస్త్రీ చేసిన తర్వాత చూడండి ముడతలన్నీ పోయినాయి, షర్టు మొత్తం స్మూత్గా అయిపోయింది చూడండి. చూసిండు కదా, ఈ ఐరన్ బాక్స్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి నేను డియోడాబ్ వెబ్సైట్లో తీసుకున్నా. దీని రేట్ వచ్చేసి 1000 రూపాయలు. మనకైతే 550 రూపాయలకైతే వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.